ఓ గ్రామంలో రామ్ మరియు టామ్ అనే కవల సోదరులు ఉండేవారు. వీరు ఒక్కటేలా కనిపించేవారు కాని వారి మనసులు మాత్రం వేరేలా ఉండేవి. టామ్ సహాయపరుడిగా, దయ గలవాడిగా ఉండేవాడు. రామ్ తెలివైనవాడే కాని తనకోసం మాత్రమే ఆలోచించేవాడు. ఒకరోజు వారి తండ్రి ఇలా అన్నాడు, ఎవరికి భూమిని ఇవ్వాలో నిర్ణయించాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు నడవండి. మీరు కవర్ చేసిన భూమి మీదే అవుతుంది, కాని సాయంత్రానికి తిరిగి రావాలి అని అన్నాడు. ఆ రాత్రి టామ్ ప్రశాంతంగా సిద్ధమయ్యాడు. కాని రామ్ మాత్రం మౌనంగా పథకాలు వేసుకుంటూ రోజంతా పరుగు పెట్టేస్తే అంతా నాదే అవుతుంది అన్నట్టు ఆలోచించాడు. ఉదయానికి ప్రయాణం మొదలైంది. టామ్ నిదానంగా నడవసాగాడు, సూర్యుడిని గమనిస్తూ. రామ్ మాత్రం వేగంగా పరిగెత్తుతూ దూరమైన భూములను అన్వేషించాడు. టామ్ మార్గంలో దొరికిన వారికి సహాయం చేశాడు, కాని రామ్ మాత్రం ఎవరి వైపు తిరిగి చూడలేదు. తనకు కావలసింది అంతా కావాలి, తక్షణమే కావాలి అన్నట్టు. మధ్యాహ్నానికి రామ్ ఒక బంగారు నిల్వను కనుగొన్నాడు. ఇది బోనస్ అని అనుకుంటూ సమయాన్ని మర్చిపోయాడు. టామ్ ఆకాశాన్ని గమనిస్తూ సమయానికే తిరిగొచ్చాడు. సూర్యుడు అస్తమించేలోపు గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికే దూరంగా ఉన్న రామ్ సూర్యుడు అస్తమించబోతున్నాడు అని గమనించాడు. ఆయన ఉలిక్కిపడి పరిగెత్తాడు, కాని ఆలస్యమైంది. రాత్రికి గ్రామానికి చేరుకునేసరికి దీపాలన్నీ ఆరిపోయాయి. సమయం పూర్తయింది. అవకాశం చేజారిపోయింది. తరువాత రోజు రామ్ తన సోదరుడి పక్కన మౌనంగా కూర్చొని అన్నాడు, నీవు అంత దూరం వెళ్లలేదు కదా. టామ్ నవ్వుతూ, కాని నేను బుద్ధిగా తిరిగొచ్చా అన్నాడు. చివరకు తండ్రి భూమిని టామ్కు ఇచ్చాడు, కాని రామ్కు కూడా ఒక అవకాశం ఇచ్చాడు, జీవితం నుండి నేర్చుకునేందుకు. తీవ్రత చాలా దూరం నడిపించవచ్చు, కాని మేధస్సు మాత్రమే మనల్ని తిరిగి తీసుకువస్తుంది. ఈ కథలోని నీతి: అవకాశం మన చేతిలో ఉంటుంది, కాని సమయం గమనించకపోతే అది చేజారిపోతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.